2010లో. సో ఈరోజు మనం ట్రావెల్ చెప్పుతున్న ట్రైన్ సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే 12706. ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. ఈరోజు మనం మరి ఒక కొత్త ట్రైన్ జర్నీ అయితే చెబుతున్నాం. సో చూసారు కదా, ప్రస్తుతానికైతే నేను ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా అయితే ఉన్నాను. సో ఈరోజు మనం ట్రావెల్ చెబుతున్న ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో 12706 అనమాట. ఈరోజు మనం ట్రావెల్ చెబుతున్న కోచ్ వచ్చేసి సెకండ్ సిట్టింగ్ అనమాట. సో ప్రస్తుతానికి లోపల ఉన్నాను. సో మనకి చాలా టైం ఉంది, ఇప్పుడు 6:30 అలా అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి 7:45 అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, అందరికీ తెలుసు కదా, మనకి స్టేషన్కి ఎదురైతే మన ఫ్లాగ్ అయితే ఉంటుంది. సో అక్కడ చూసుకోవచ్చు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో మొత్తం రెనోవేషన్లో ఉంది. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అక్కడ చూసుకుంటే మొత్తం రెనోవేషన్లో ఉంది మన స్టేషన్ అంతా. సో అక్కడ చూస్తున్నారు కొత్త కొత్త బిల్డింగ్స్. లోపలికి వెళ్ళిపోదాం మనం. అక్కడ మనకైతే అక్కడ చూసుకోవడానికి గేట్ 3 ఉంది కదా, గేట్ 3 నుంచి లోపలికి వెళ్ళిపోదాం. సో అక్కడైతే బోర్డు కూడా చూడొచ్చు మనం. సో మనకి ఇక్కడ చూసుకోవడానికి అయితే మనకి బోర్డు అయితే ఉంటుంది. సో మనం గేట్ 3 నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 6:19 అవుతుంది. సో మనం ఫస్ట్ ఫ్లాట్కి అయితే ఎంటర్ అయ్యాం. ఫస్ట్ ఫ్లాట్కి ఎంటర్ కాడితే మనకి అది సెకండ్ ఫ్లాట్ ఒక ట్రైన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. సో 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే అనౌన్స్ ఇచ్చాడు. సో రాబోతుంది. ప్రస్తుతానికి మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. సో మన ట్రైన్ అయితే వెళ్ళిపోవడానికి ఇస్తాడు, ఇంకా డిసైడ్ కావలేదు. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఒక ట్రైన్ అయితే ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఆటో నెంబర్ని 1 నుంచి. సికింద్రాబాద్ స్టేషన్ అయితే మొత్తం రెనోవేషన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. సో దాని కారణంగా కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. సో మన ట్రైన్ వచ్చేసి మేబీ నేను ఇప్పుడు 7th ప్లాట్ఫామ్లో ఉన్నాను. సో ఇస్తే 7th తీయచ్చు మన గుంటూరుని. మనం ఈరోజు సెకండ్ సిట్టింగ్లో అయితే ట్రావెల్ చెబుతున్నాం. సో మన కోచ్ వచ్చేసి D3 ఫస్ట్ సీట్ వచ్చిందనమాట. సో విండో సీట్ వచ్చింది. సో నేను బుక్ చేసేటప్పుడు 57 వెయిటింగ్ లిస్ట్ ఉంది, అయినా నాకు కన్ఫర్మ్ అయ్యి విండో సీట్ అయితే వచ్చింది. ఇప్పుడే థర్డ్ ప్లాట్ఫామ్కి ఇచ్చాడు, 7th కాదు, 3rdకి ఇచ్చాడు. ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు నేను 6th నుంచి మనం బ్రిడ్జ్ ఎక్కి మనం 3rdకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 12763 పద్మావతి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో మనకి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చింది. ఈ ట్రైన్ అయితే ఇప్పుడైతే క్లీన్ అయితే చేస్తున్నారు, బాటిల్స్ గేటిల్స్ కూడా. చూడొచ్చు ఫ్రెండ్స్, మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అనౌన్స్ ఇచ్చాడు. ఎస్సీ గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, మన గుంటూరు కారం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వస్తుంది. మనల్ని పూల్ చేస్తున్న లోకో వచ్చేసి 37716 అనమాట. 37716 విజయవాడ లోకో అనమాట, వ్యాప్ 7. సో ముందెళ్తున్నాయి అవన్నీ జనరల్ బోగలు. ఇందులో 10-12 వరకు ఉంటాయి. మనకు వచ్చేసి D3, మన D3 దగ్గర ఉన్నాం. సో మన సీట్ నెంబర్ వచ్చేసి విండో 1 అనమాట. ఫస్ట్ సీట్ మనదే. ఇంకా డోర్లు అయితే దిగలే. ఇప్పుడు మన D3లోకి అయితే ఎక్కుతున్నారు జనాలంతా. ఎక్కుదాం. మన సీట్ వచ్చి మన సీట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ ముందుకు వెళ్ళిపోవాలా. ఇది ఫ్రెండ్స్, మన పక్కన ఉన్న ప్లాట్ఫామ్ మీద అయితే ఈ రెనోవేషన్ కారణంగా అయితే క్లోజ్ చేశారు 4th ప్లాట్ఫామ్. చూసుకోవచ్చు, ఎవరూ లేరు. మనమైతే ఎక్కేసాం. ఫ్రెండ్స్, ఇక మరి మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే, మన ట్రైన్ అనేది 2010లో ఫిబ్రవరి 13th అయితే ఫస్ట్ ట్రైన్ అయితే జరిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు. సో గుంటూరు నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు 12705, సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు 12706 అనమాట. సో మనం ఇప్పుడు
రిటర్న్ వెళ్తున్నాం. అలాగే ఈ ట్రైన్ మొత్తం 380 కిలోమీటర్ కవర్ చేస్తుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు. సో టైం వచ్చేసి 6 గంటల 50 నిమిషాలు అయితే తీసుకుంటుంది, అంటే 10 నిమిషాలు తక్కువ 7 గంటలు అన్నమాట. సో ఇది మొత్తం ఈ సికింద్రాబాద్ నుంచి గుంటూరు మధ్యలో ఈ స్ట్రెచ్లో మొత్తం 16 స్టేషన్స్ అయితే ఉంటాయి కలుపుకొని, సోర్స్ స్టేషన్ అలాగే డెస్టినేషన్ స్టేషన్స్ కలుపుకొని 16 అయితే ఉంటాయి. అవి తీసేయంగా 14 స్టేషన్లు అయితే అవుతుంది. సో 7 గంటల సమయం అయితే తీసుకుంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ప్రతిరోజు ఈ సర్వీస్ అయితే ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్లో 7:45కి స్టార్ట్ అవుతుంది. సో ఇది గుంటూరు వెళ్ళేసరికి 2:30 అవుతుంది. సో మనం ఈరోజు ట్రావెల్ చేస్తుంది సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు, అంటే విజయవాడ నుంచి గుంటూరు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం ఫుల్ ఎండ్ టు ఎండ్ చేసినట్టే. సో మన ఇది దీని యావరేజ్ స్పీడ్ వచ్చేసి 55, 56 అలా ఉంటుంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 కొడతాడు. సో మనం 130 ఎక్కడ చూడొచ్చు అంటే సికింద్రాబాద్ దాటిన తర్వాత చల్లపల్లి దాటుతాం కదా, చల్లపల్లి దాటిన తర్వాత మధ్యలో కాజిపేట ఆ స్ట్రెచ్లో అయితే 130 కొడతాడు. సో చూద్దాం దీని స్పీడ్ ఈరోజు ఎలా ఉంటుంది. ఆన్ టైం వెళ్తాడు, ఒక లేట్ ఉంటే ఒక 20-30 మినిట్స్ అట్లా ఉంటుంది. సో దాన్ని మినిమం కవర్ చేస్తాడు. సో వెళ్తూ ఇంకా మాట్లాడుకుందాం చాలా డీటెయిల్స్ అని. సో మన ఈరోజు ఫస్ట్ అయితే థర్డ్ ప్లాట్ఫామ్ ఉన్నాం. 7:40కి అయితే స్టార్ట్ అవుతుంది మన ట్రైన్. ఫ్రెండ్స్ మన ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా 7:40కి అయితే స్టార్ట్ అయిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. ఆటో నెంబర్ 3 నుంచి అయితే డిపార్ట్ అవుతున్నాం. 12706 డిపార్టింగ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. చూసారా సెకండ్ ప్లాట్ఫామ్లో మనకి భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన విశాఖ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ఇప్పుడే. ఫస్ట్ ప్లాట్ఫామ్లో 30403 లోకో అయితే ఉంది ఒకటి. బాయ్ బాయ్ సికింద్రాబాద్. ఇక్కడ చూసారా డీజిల్ లోకో. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి సికింద్రాబాద్ తర్వాత. లోకో మెయింటెనెన్స్ ఏరియా ఓలాలి.
సికింద్రాబాద్ తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన చర్లపల్లికి అయితే వచ్చేసాం. మన పక్కన ఒక లోకో అయితే ఉంది 30338 కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్ళే ట్రైన్. ఇక్కడ కనిపిస్తుంది అది మన హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవే అనమాట. ఇలానే వరంగల్ వరకు ట్రాక్ అటు మెయిన్ రోడ్డు హైవే. సో పక్కనే వెళ్తూ ఉంటాయి. సో మధ్య కలుస్తూ ఉంటాయి, దగ్గరగా వస్తూ ఉంటాయి, దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. విజయవాడ అవుటర్ అనమాట. సో ఇప్పుడే మన కొండపల్లి అయితే దాటాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ లొకేషన్స్ అంతా విజయవాడ అవుటర్లో అనమాట. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ వస్తుంది. ఒక 5 కిలోమీటర్స్ ఉంది మనకు.
పక్క గోడ లేకపోతే బాగుంది. प्लेटफॉर्म पै उन्नति गाड़ी संख्या 173 विजयवाड़ा हुबली एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 9 पर खड़ी है। ट्रेन नंबर 1 विजयवाड़ा हुबली एक्सप्रेस। ఫ్రెండ్స్ మనమైతే విజయవాడ జంక్షన్ వచ్చేసాం. 350 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ కి అయితే వచ్చింది. ఒక 15 మినిట్స్ డిలేతోని. సో 1:30కి అయితే రీచ్ అయ్యాం విజయవాడ జంక్షన్ కి. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే గుంటూరు వరకు అయితే వెళ్తుంది. సో మీరు ఈ వీడియో చూసి నన్ను వేసుకోవచ్చు, ఎందుకంటే వీడియో ఏంట్రా బాబు గోల్కొండ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ అని చెప్పేసి సికింద్రాబాద్లో కెమెరా చూపించి తర్వాత డైరెక్ట్ విజయవాడలో చూపిస్తున్నాడు, మిగతా స్టేషన్ ఎడుగోని అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను ట్రావెల్ చేసింది సెకండ్ సిట్టింగ్ లో చేశాను. సో సెకండ్ సిట్టింగ్ ఎలా ఉందంటే జనరల్ గానే ఉంది, ఏమీ తేడా లేదు. సో ఫుల్ జనం ఉన్నారు. సో నేను ప్రతిదానికి నా సీటు రిజర్వేషన్ చేసుకున్నాను. ప్రతి టైంకి ప్రతిసారి నేను డోర్ దగ్గరికి వెళ్ళి తీయాలంటే కుదరలేదు, చాలా జనం ఉన్నారు. సో పబ్లిక్ ఉండడం వల్ల నేను తీయలేకపోయా. సో వీలైనంత వరకు మా లొకేషన్స్ అయితే చూపించాను. సో అంతవరకే నేను చేయగలిగిన. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.